జూన్ నెల నుంచి మనకి ఎండాకాలపు ప్రభావం తగ్గి వర్షపు జల్లులనేవి మొదలవుతాయి కదా. కాబట్టి విత్తనాలు వేసుకోవటానికి అనువైన సమయం అనమాట. ఇక్కడ విత్తనాలు చూస్తున్నారు కదా. సో ఏ విత్తనాలు పెడుతున్నానో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నమస్తే అండి, నా పేరు అరుణకుమారి. వెల్కమ్ టు అవర్ తెలుగు వెలుగు టెరెస్ గార్డెన్ ఛానల్. ఇవి ఎల్లో కాస్మస్ సీడ్స్ అండి. ఇవి నాటు కొత్తిమీర సీడ్స్, అలాగే ఇవి బంతి విత్తనాలు. నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడ్ కొత్తిమీర విత్తనాలండి. డిఫరెన్స్ తర్వాత చెప్తాను. ఇవి బెండ విత్తనాలు. చాలా వరకు విత్తనాలు మన మిద్దె తోట నుంచి కలెక్ట్ చేసుకునేవేనండి. అందులో ఇవి ఒకటి. ఇవి బీర విత్తనాలు. సేంద్రియ సాగుకి వానపాములు సైతం రెడీ అండోయ్. మీరు నా చేతిలో చూస్తున్నవి వంగ విత్తనాలండి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వంగ, మిర్చి, టొమాటో అనేవి మనం నారు పోసుకోవాలి. చిన్న చిన్న మొక్కలు వస్తాయి కదండి, అప్పుడు వాటిని విడదీసి టబ్బుకి 100 రూపీస్ టబ్బు అనుకోండి, ఒక టబ్బుకి 4 మొక్కలు మనం వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చుక్కకూర సీడ్స్ వేస్తున్నానండి. ఇవి కూడా మన మిద్దె తోటలో కలెక్ట్ చేసుకున్న ఆర్గానిక్ సీడ్స్. ఇన్ని ఎక్కువ రాలేదండి, మిగతావి నేను ఆర్గానిక్ గ్రూప్ నుంచి కలెక్ట్ చేసుకున్నాను. ఈ సీడ్స్ ఎలా కలెక్ట్ చేశానో తెలుసుకోవాలి అంటే గనక సీడ్ కలెక్షన్ వీడియోస్ ఉన్నాయండి, అవి వాచ్ చేస్తే తెలిసిపోతుంది. సో ఏ విత్తనాలు వేసినా కూడా ఒక లేయర్ మట్టి వేసి ఈ విధంగా నీరు చిలకరించుకోవాలండి. 2 పూటలు కూడా నీరు చేత్తోనే చిలకరించాలి, పైప్తో మాత్రం ఇవ్వకండి, సీడ్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. ఈ 3 టబ్స్లో కూడా నేను కొత్తిమీర విత్తనాలు వేయాలనుకుంటున్నానండి. ఇవి నాటు విత్తనాలు. ఈ విధంగా బద్దలాగా వస్తే నాటు విత్తనాలండి. లేదు రౌండ్గా రెడ్ కలర్ సీడ్స్ వస్తే కనుక ఇగోండి ఇవి మనకి హైబ్రిడ్ విత్తనాలు అనమాట. సో వీటిని ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోవాలండి. 1-2 అయితే సరిపోతుంది. ఎక్కువగా మనం గుండ చేసినా కూడా అందులో విత్తనం అనేది పోతుందనమాట. దీనిపైన ఒక లేయర్ మట్టి వేసుకొని వాటర్ 2 పూట్ల స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇందాక చెప్పాను కదా, పైప్తో వాటర్ వేస్తే విత్తనాలన్నీ ఒకవైపు వెళ్ళిపోతాయి. సో కాస్త జాగ్రత్త పడాలి. యాక్చువల్గా జూన్ నెలలోనే విత్తనాలు నాటుకోవాలండి. నేను కాస్త బిజీ అవ్వడం వల్ల జూలైలో నాటుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బీర విత్తనాలు 100 రూపీస్ టబ్లో 2 వేసుకుంటున్నానండి. ఆర్గానిక్ కాకపోతే 45 డేస్కే క్రాప్ వచ్చేస్తుందండి. అదే ఆర్గానిక్ అయితే కనుక 60 డేస్కి క్రాప్ వస్తుంది. ఇవి కస్తూరి బెండండి. 2-3 వేస్తున్నాను, ఎందుకంటే అన్ని సీడ్స్ ఒకలా ఉండవు కదా, జర్మినేషన్ రేట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి 2-3 వేసుకుంటున్నాను. అలాగే మన దగ్గర స్టార్ బెండ్ విత్తనాలు ఉండేవండి, ఎలా మిస్ అయిపోయానో తెలీదు. సరేలేండి, రెడ్ బెండ్ విత్తనాలు ఉన్నాయి, అవి కూడా వేసుకుంటాను. విత్తనాలు వేసుకునే ముందు కంటైనర్ ఒకటి, అలాగే సాయిల్ మిక్స్ ఒకటి పర్ఫెక్ట్గా ఉండేట్టు మనం చూసుకోవాలి. అలాగే ఈ జూన్ జూలై నెలల్లో ఎటువంటి ఆకుకూరలు కాయగూరలు వేసుకోవచ్చు అంటే కనుక చుక్కకూర, తోటకూర, గోంగూర, పాలకూర, కొత్తిమీర వేసుకోవచ్చు. కాయగూర విషయానికి వస్తే బీర, వంగ, క్యాప్సికమ్, ఆనప, మిరప, టొమాటో, లాంగ్ బీన్స్, గోరుచిక్కుడు, కాకర కూడా వేసుకోవచ్చు. మరి పాలినేటర్స్ని అట్రాక్ట్ చేసుకోవడం కోసం అక్కడక్కడ పువ్వుల మొక్కలు వేసుకోవాలి. అందులో ఎల్లో ఎక్కువ ఉన్నట్టు చూసుకోండి. మరి కంటైనర్ విషయానికి వస్తే కనుక ఆకుకూరలకి 50 రూపీస్ టబ్బు సరిపోతుందండి, కాయగూరలకి 100 రూపీస్ టబ్బు సరిపోతుంది. ఒక్కో టబ్లో వంగ అయితే 3 విత్తనాలు, బేరైతే 2, చిక్కుడైతే 2, ఈ విధంగా మనం టబ్ సైజుని బట్టి విత్తనాలు వేసుకుని వెళ్ళాలి. మరి ఈ వీడియో మీ అందరికీ ఎంతో నచ్చిందని అనుకుంటాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్.